హిందూ ధర్మంలో జింకను మాయకి చిహ్నంగా భావిస్తారని మీకు తెలుసా? ఈ సాంకేతం వెనుక ఉన్న కథ రామాయణం కాలం నాటిది. మారీచుడు అనే రాక్షసుడు సీతాదేవిని మోసం చేయడానికి బంగారు జింక రూపం దాచాడు. అప్పటి నుండి జింక అనేది మాయకి, మోసానికి మరియు నిజాన్ని దాచే ఒక తెరకి ప్రతీకగా మారింది. అందుకే ప్రాచీన భారతీయ ఆలయాల్లో శిల్పులు కేవలం జింకలను మాత్రమే చెక్కలేదు. ఆ రాతిలోనే ఆప్టికల్ ఇల్యూషన్స్ ను నిక్షిప్తం చేశారు. ఈ శిల్పాన్ని చూడండి. మొదటి చూపులో మీకు 2 జింక తలలు ఒకే శరీరం కనిపిస్తాయి. ఏదో ఒక తలని మూసి చూడండి, అప్పుడు రెండో జింక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, దీనికి 4 శరీరాలు కానీ ఒకే ఒక తల ఉంది. గట్టి రాతిలో చెక్కిన ఒక వింతైన విజువల్ పజిల్. కానీ ఇక్కడే విషయం ఇంకా వింతగా మారుతుంది. కొన్ని శిల్పాల్లో ఆ జింకలాగే ఉండదు. అది నెమ్మదిగా ఒక మనిషిగా లేదా ఒక రాక్షసుడిగా రూపాంతరం చెందుతున్నట్లు కనిపిస్తుంది. ఇవి కేవలం అలంకరణ కోసమే చేసిన డిజైన్లు కావు. ఇది ఉద్దేశపూర్వకంగా రాతిలో నిక్షిప్తం చేసిన అత్యంత సంక్లిష్టమైన సందేశం. ప్రాచీన నిర్మాతలు ఇంత కష్టపడి ఇలాంటి విజువల్ పజల్స్ ను ఎందుకు చెక్కారు? ఎందుకంటే ఆ ఆలయాలు కేవలం పూజ స్థలాలు మాత్రమే కాదు, అవి ఉన్నతమైన జ్ఞానానికి ద్వారా. ఆ జింక మాయకి కాపలిదారిగా ఉంటుంది. ఇంకా దగ్గరగా చూడు, ఉపరితలం వెనుక దాగి ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకో అని మిమ్మల్ని సవాల్ చేస్తుంది.